ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్లోని సభ్యులు వారి అధ్యక్షుల సమావేశం ఈరోజు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీటింగ్ జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీ విజయ్ కుమార్ గారు అధ్యక్షులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేయబోతున్నారు ఈ ప్రాంతం నుంచి. అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న అన్ని పార్టీలు వారికి సంఘీభావం ప్రకటించడానికి అందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామన్న సందేశాన్ని ఇక్కడున్న ప్రజా సంఘాలకు కానీ, ఇక్కడున్న మేధావి వర్గానికి కానీ, ఇక్కడ ఉన్న అనేక మందికి తెలియజేయడానికి ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దుర్మార్గుడి ఆక్రందనల కన్నా మేధావుల మౌనం చాలా ప్రమాదం అన్నారు దేశానికి. అందువల్ల ఎప్పుడైతే ప్రమాదం ఉంటుందో, దుర్మార్గులందరూ కూడా ఆక్రందనలు చేస్తున్నారు, దాని నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఒక తాటి మీదకి రావడం చాలా అవసరం. అందుకని ఈ సందర్భంగా డాక్టర్ రఘు గారి ఆధ్వర్యంలో ఆయన కోఆర్డినేటర్షిప్లో ఈ పార్టీలన్నీ కూడా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే వారు తీసుకునే నిర్ణయాలు ప్రజల భాగస్వామ్యం అసలే లేదు. ఇది మొదటి. ఎప్పుడైతే ప్రభుత్వాల నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండదో అక్కడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుందని మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు చూడండి ఏమేమి చట్టాలు చేస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని గురించి న్యాయవాదులందరూ కూడా గత కొన్ని 90 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అంటే ఈ చట్టాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలను గురించి ప్రజలను అడుగుదామన్నా ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. పార్టీల ప్రతినిధులు ఉన్నారు కానీ ప్రజాప్రతినిధులు లేరు మన ప్రజాస్వామ్యంలో అని మేము చెబుతున్నాం. అందువల్ల ప్రజల గొంతుకలు వినపడాలంటే అది కేవలం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తో మాత్రమే సాధ్యమని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడానికి రెండవ ముఖ్యమైన కారణం మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకొని అనేక ఆలోచనలు, అనేక అబద్ధపు న్యూస్లు, వార్తలు ఇవన్నీ కూడా మనలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియా తీయగానే ఎన్ని వార్తలు, అబద్ధపు వార్తలు వస్తున్నాయి. నిరుద్యోగం గురించి ఎవరు మాట్లాడరు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగం గురించి ఎవరు మాట్లాడరు. ఎప్పుడు కూడా ఎన్నికల గురించి మాట్లాడతారు కానీ ముఖ్యమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. కాబట్టి అటువంటి సందర్భంలో ధనికులకి పేదలకి మధ్య ఏ విధంగా వ్యత్యాసం ఉంటుందో కూడా ఎవరు మాట్లాడడం లేదు. దేశంలో 77% ఆదాయం ఏదైతే ఉందో, వెల్త్ ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అది కేవలం 10% మంది మాత్రంగానే ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది వద్ద కేవలం 3% మాత్రమే ఆస్తులు ఉన్నాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడలేదు. అప్పులు ఎన్ని తెచ్చుకుంటున్నామని ఎవరు మాట్లాడరు సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రతి పార్టీలు కూడా ఈ విధమైన అబద్ధపు మాటలు చెప్పి ఓట్లను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ అన్ని పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో కావడానికి కారణం యువతరం రాజకీయాల్లో లేదు. ఇప్పుడు దేశంలో చూస్తే, రాష్ట్రంలో చూసిన భారతదేశ పార్లమెంట్ యొక్క సరాసరి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలుగా ఉంది. 55 సంవత్సరాల పైబడిందంటే ఇంతమంది భారతదేశంలో యువతరం ఇంత పెద్ద సంఖ్యలోని మాట్లాడుతున్న మనం మరి రాజకీయాల్లో యువతరాన్ని ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు అంటే దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల యువతరాన్ని పెద్ద సంఖ్యలో ప్రజాస్వామ్యంలోకి తీసుకురావడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ఇవ్వబోయే సీట్లలో కూడా యువతరం పెద్ద సంఖ్యలో వాళ్లకు సీట్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీద ఉంది. ఎక్కడ చూసినా దోపిడీ, ఇసుక దోపిడీ, ఖనిజాల దోపిడీ, ఋషికొండ దోపిడీ, ఈ విధంగా అనేక దోపిడీలు జరుగుతున్నప్పుడు మళ్ళా ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ దోపిడీలన్నీ ఆపడానికి
అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించడానికి, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించడానికి, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ను సృష్టించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని గమనించి మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉన్న ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాల్లో ఏ స్థాయికి తీసుకువెళ్లారో అన్నది కూడా మనం చూసాం. ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు. ఆ తర్వాత అన్ని పార్టీలు వచ్చి ఉచితాలు ఇస్తామని తెలియజేస్తున్నారు. మరి ఏమైపోతుంది రాష్ట్రం? మన యువతరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన యువతరం హైదరాబాద్కు వెళ్ళిపోతుంది, బెంగళూరుకు వెళ్ళిపోతుంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలే లేవు. మరి అటువంటి ప్రజాస్వామ్యాన్ని, అటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఊరుకుందామా అంటే ఆ ఊరుకునే తత్వం మా దగ్గర లేదు. అందుకనే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మన యువతరానికి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేసి మేము ముందుకు వస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.